సార్ నేను యూరిన్ ఎక్కువ సేపు హోల్డ్ చేయలేకపోతున్నా. యూరిన్ ఎక్కువ సేపు ఆపుకోలేకపోతున్నా అని ఒక ప్రాబ్లమ్ ఈ పేషెంట్ తోటి నా దగ్గరకొచ్చారు. అయితే పేషెంట్‌కి చెకప్ చేపిస్తే ఏంటంటే యూరిన్‌లో షుగరొస్తుంది. ప్లస్ దాంతో పాటు బ్లడ్‌లో గూడా షుగరుంది. హెచ్‌బీఏవన్సీ గూడా బాగా ఎక్కువుంది. అంటే అతనికి షుగర్ అనేది కన్ఫర్మ్‌గా ఉందన్నమాట ఈ టెస్ట్‌ల వల్ల. అయితే ఇంకొకటేంటంటే ఏజ్ చూడండి. ఏజ్ కూడా చాలా తక్కువ. అదేంటి మరి ఈ ఏజ్‌లో రావడానికి రీజన్ ఏంటి అంటే వెయిట్ కూడా అంత ఎక్కువగా గూడా లేడు. మరి ఈ ఏజ్‌లో రావడానికి రీజన్ ఏంటి అంటే అతను అంత హెవీగా బయట నుంచెళ్ళి జంక్ ఫుడ్స్ గానీ, లేకపోతే అంత హెవీ కార్బ్స్ కానీ అలా గూడా ఏం తీసుకోరు. రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్‌కి డయాబెటిస్, ఫాదర్ డయాబెటిస్, వాళ్ళ సిస్టర్ డయాబెటిస్, మదర్ సైడ్ ఉన్న వాళ్ళలో మాక్సిమం అందరికి డయాబెటిస్, ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళలో గూడా మాక్సిమం అందరికి డయాబెటిస్. అయితే ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అందరికి రావాలని ఏం లేదు. మీరు మంచిగా డైట్, ఎక్సర్‌సైజ్ అండ్ రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ చేస్తే మీకేం రాదు. ఒకవేళ మీ మదర్, ఫాదర్ ఉన్నా గూడా. మరి ఇతనికెందుకొచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ. 2 ఏంటంటే జాబ్ లేదని స్ట్రెస్ అన్నమాట. బాగా స్ట్రెస్ తీసుకున్నారు. అదే కాకుండా ఎక్సర్‌సైజ్ గూడా చేయకపోవడం అన్నమాట. ఎక్సర్‌సైజ్ చేయకపోవడం ప్లస్ నిద్ర సరిగ్గా ఉండకపోవడం ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల అతనికి డయాబెటిస్ అనేది అటాక్ అయింది. అర్థమైంది గదా! బట్ ఫ్యామిలీలో మదర్, ఫాదర్‌కుంటే మీకు రావాలని అయితే ఏం లేదు. కొంచెం వరకు నార్మల్ వాళ్ళతోటి పోల్చుకుంటే మీకెక్కువ రిస్క్ ఉంటుంది గానీ 100% రావాలని అయితే ఏం లేదు. అందుకోసమే మీరు రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఇది ఫాలో అయితే సరిపోద్ది. అర్థమైంది గదా! థాంక్ యూ.